హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ప్యాన్ కేక్లు అయితే చూపిస్తానండి. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడం అంటే ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసం ఇలాగా చేసి పెట్టండి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం తినే విధంగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడిగే విధంగా కూడా ఉంటాయి. చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. వీటికి కావలసిన పదార్థాలు ముందు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ 2 యాపిల్స్ని అయితే తీసుకోవాలి. మనం యాపిల్స్ బదులు క్యారెట్ కూడా తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, లేదా వాటర్ మిలన్, ఏవైనా సరే ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం. వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా పీల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి. నేను ప్రతిదీ మెజర్మెంట్స్తో ఒక గిన్నె కానీ ఇలా కప్స్ కానీ కొలతలతో అయితే నేను చూపిస్తాను. మీరు అలాగే ఫాలో అవ్వండి. నేను ఇలా తీసుకొని ఇది వచ్చేసరికి 150 గ్రామ్స్ వరకు ఉన్న కప్ అండి. నేను ఈ యాపిల్ ముక్కలు అన్నీ 150 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అలాగే పాలు కూడా మనం 150 అంటే 100 గ్రామ్స్ వరకు 100 గ్రామ్స్ మిల్క్ని అయితే తీసుకోవాలి. ఆల్రెడీ మనకి యాపిల్స్లో షుగర్ ఉంటుంది, కానీ కొంచెం టేస్ట్గా కావాలి అంటే ఒక 2-3 స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. 2 ఫ్లేవర్ కోసం యాలకులు. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఏమన్నా పలుకులు ఉంటాయేమో చూసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకోండి, లేదంటే కొద్దిసేపు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు అంటే 150 గ్రామ్స్కి 1 గ్రామ్ తక్కువ 140 గ్రామ్స్ వరకు మనం గోధుమ పిండి అయితే తీసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు ఉప్పు అయితే తీసుకోవాలి. సాల్ట్ తీసుకోవడం వల్ల మనం తీసుకునే స్వీట్నెస్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత దాన్ని మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈ పిండి అనేది కొంచెం ఉబ్బినట్టు వస్తుంది. అప్పుడు ప్యాన్కి హీట్ అయ్యేటట్టు చూసుకొని దీంట్లో మనకి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాంటివి చిన్న చిన్నవి, మీకు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి, అది మీ ఆప్షనల్ మాత్రమే. వేసుకొని నేను కొంచెం టేస్ట్నెస్ కోసం పైన గీ అయితే యాడ్ చేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా అన్నట్టు నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత 2 సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం ప్రెస్ చేసినట్టు ఉంటే లోపల మనకి పిండిలాగా ఉండకుండా మొత్తం మంచిగా కుక్ అవుతూ ఉంటాయి. తర్వాత మిగిలిన పిండి కూడా మనం అలాగే ప్యాన్ కేక్ అయితే వేసుకోవాలండి. ఇలా మనకి పిండి ఎంతవరకు ఉంటే అంతవరకు వేసుకోవాలి. నేను 1 కప్పు యాపిల్కి 1 కప్పు గోధుమ పిండికి నాకు అయితే సరికి ఒక 5 or 6 అయితే వచ్చాయి. ఇంకొంచెం చిన్నవి చేసుకుంటే ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. మీరు దాన్ని బట్టి ఇదే మెజర్మెంట్స్తో ఇంకా మీరు క్వాంటిటీ అయితే పెంచుకుంటూ ఉండొచ్చు. అంతేనండి, ఈజీగా ఇంట్లో చాలా టేస్టీగా ప్యాన్ కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ అండ్ రెసిపీ అండి. 5 మినిట్స్లో చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు
తినొచ్చు. తినే కొద్దీ ఇంకా తినాలనిపించి ఈవినింగ్ స్నాక్స్‌కి కానీ, మార్నింగ్ టిఫిన్‌లా కానీ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకేమన్నా రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా పట్టుకుంటే దూదుల్లాగా ఉన్నాయి కదా! నిజంగా ఇలాగైనా తినొచ్చు. కొంచెం పిల్లలకి ఇంకొంచెం అట్రాక్టివ్‌గా అనిపించాలి అనంటే ఇలా ప్యాన్ కేక్స్ మీద హర్షీస్ క్రీమ్ కానీ ఇలా కొంచెం డెకరేట్ చేశారంటే ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. అంత ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.